guys, welcome back to our channel. So ee roju manam Cordiala cruise lo unnam, cruise ship tour lo unnam, trip lo unnam, sorry, cruise ship trip lo unnam. ఈ రోజు డే 2. మా మొహాలు ఎందుకు ఇలా వాచ్ ఉన్నాయంటే మేము ఒక మార్నింగ్ స్లీప్ వేసామన్నమాట. కొంచెం ఒక 10 o'clock పడుకున్నాం. ఇప్పుడు టైం ఏమో ఒక 11:45 అవుతుంది. ఇప్పుడు మనమేమో ఒక మళ్ళీ తినడానికి వెళ్ళబోతున్నాం అనమాట. మేము త్వరగా లెగడం వల్ల మాకు నిద్ర వచ్చేసింది కాబట్టి మేము మళ్ళీ నిద్రపోయాం. ఇప్పుడు మళ్ళీ లేచిపోయాం ఎందుకంటే తిరగాలి కాబట్టి. ఇప్పుడు మాకు ముక్కులు కూడా పట్టేసాయి ఎందుకంటే ఇక్కడ ఏసీ వల్ల. ఇప్పుడేమో మనం బయలుదేరుతాం. ఇదిగో గాయస్, ఇదే నా అవుట్ఫిట్, తెలుస్తుంది, ఫుల్ అవుట్ఫిట్. వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు తిరగడానికి అది తెలుసులే, ఎక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం అది తెలీదు. సో సౌందర్యకే తెలుసు. అంటే ఇక్కడేమో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రోగ్రామ్ అలాగా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు టైమ్ 12, యాక్చువల్గా 11 o'clock ఒక భలే అని ఒకటి జరిగింది, కానీ దాన్ని మేము నిద్రపోయాం కాబట్టి అది వెళ్ళలేదు. ఈవినింగ్ కూడా భలే ఉంటుంది, ఈవినింగ్ వెళ్దాం. ఇప్పుడు మనం 5th floorకి వెళ్ళబోతున్నాం. 5th floor షాపింగ్ ఓన్లీ చూస్తామంతే. యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే సెకండ్ డే అనమాట క్రూజ్ ట్రిప్ లో. అంటే సాటర్డే ఈవినింగ్ వచ్చాం, నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా జరిగింది అనమాట. 11కి ఒక షో ఉంటుంది కానీ మేము అటెండ్ అవ్వలేదు, మిస్ అయిపోయాం. సో అది మాత్రం ఈ రోజు షోస్ లో ఉండింది, బట్ అది కూడా మిస్ అయింది కాబట్టి ఈ రోజు ఫుల్ గా కొంచెం బోరింగ్ గానే వెళ్ళింది అనమాట. క్రూజ్ లో ఇంటర్నెట్ కూడా ఉండదు. ఇంటర్నెట్ అలా కావాలనుకుంటే మనం పే చేసుకోవాలి, కొంచెం కాస్ట్లీయే. సౌందర్య ఫోన్ కి బావకి మెసేజ్ చేయడానికి మాత్రం ఒక 600 MB తీసుకున్నాం. అంటే మేము సేఫ్ గానే ఉన్నాం మెసేజ్ చేయడానికి, అలా జస్ట్ మెసేజ్ చేయడానికి మాత్రం తీసుకున్నాం అనమాట. అది మాకు 1400 దాకా పడింది. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, అంటే బీచ్ కి రిలేటెడ్ గా ఉన్నాయి కొన్ని థింగ్స్. అవి మేమైతే ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఒక లుక్ మాత్రం వేసుకొని వచ్చామన్నమాట. మీరు ఒకవేళ క్రూజ్ కి వెళ్తున్నారంటే ఏ ప్రోగ్రామ్స్ ని కూడా మిస్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు వాటర్ అంటే భయం, కొంచెం స్కై కూడా భయం లేదు కానీ వాటర్ అంటే కొంచెం భయం. నిన్న అంటే ఫస్ట్ డే ఏమో మేము ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూసాం, ఆల్సో ఒక కొంచెం డీజే పార్టీ కూడా ఉండింది. ఆ డీజే పార్టీలో కూడా కొంచెం డాన్స్ ఆడాం. మేము సౌందర్య విత్ వర్షినిలో వీడియో చూస్తుంటే మీకు తెలుసుంటుంది, మేము ఫస్ట్ డే తీసిన వీడియో. అది ఎండంలోనే ఉంటారు ఎప్పుడు చూసినా. ఇప్పుడైతే మనం 10th floorకి వచ్చామన్నమాట. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాని తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అండ్ పెద్దోళ్ళ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మేము ఇంకా స్విమ్మింగ్కే రాలేదన్నమాట, ఎందుకంటే మనం ఎప్పుడూ కమ్యూనిటీలోనే స్విమ్మింగ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మేము స్విమ్మింగ్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మనం వ్యూ చూడడానికి వచ్చాము. యాక్చువల్గా సాయంత్రం డీజే ఉంటుంది, మేము నిన్న డీజేకి వచ్చాము, బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేసాము. సో ఈసారి కూడా ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాము. ఇక్కడికి చాలా బాగుంటుంది డీజే. డ్రింక్స్ అన్నీను ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట, ఎంత కావాల్సి అది తాగొచ్చు. అంత తాగి మన కోల్డ్ వచ్చి నెక్స్ట్ డే నిద్రపోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంత కోల్డ్ పెట్టుకొని కూడా నేను డ్రింక్ తాగడానికి వెళ్ళబోతున్నాను. స్ప్రైట్ కావాలండి. మేమైతే ఇప్పుడు నేను కోక్ తీసుకున్నా, అత్త ఏమో ఫాంటా, ఇంకొక అత్త ఏమో స్ప్రైట్ ఆల్రెడీ ఖాళీ చేసింది. స్ప్రైట్ ఆల్రెడీ ఖాళీ. సౌందర్య తాకూడదు కాబట్టి సౌందర్యకి వాటర్ అడుగుతున్నాం అనమాట. సో ఈ వ్యూలో డ్రింక్ తాగడం, ఇది కోకోకోలా, ఇది స్ప్రైట్, ఇది ఫాంటా. ఇంకొక రౌండ్ వెళ్తాను. నాకు ఎంత డిఫరెంట్గా ట్రై చేయాలనుంది. సౌందర్య ఒకటి చెప్పింది, యాపిల్లో ఏమంది, స్ప్రైట్లో ఆరెంజ్ సురాప్, అప్పుడు ఫాంటా లాగే కదా ఉంటుంది ఆల్మోస్ట్. వేరేదన్నా చెప్పు, నాకు తెలియదే, నేను ఎప్పుడు తాగాను బాబు, నేనే నీళ్ళు తాగుతున్నా. స్ప్రైట్లో ప్రొమోగ్రానేట్ సిరప్ వేయించుకున్నాను, ఒక అన్న వేయించుకోవడం చూశాను. సో నాకు కూడా ఈ పింక్ కలర్ చూసి నాకు తాగాలనిపించింది. సో స్ప్రైట్లో ప్రొమోగ్రానేట్ సిరప్. తప్పిపోయి ఇంకొక ఫ్లోర్కి వచ్చేస్తాం. తప్పిపోయాం.
తప్పిపోలేదు, నువ్వే 4 అనుకుని దిగా. నన్ను నమ్మంతా మన ఇంట్లో ఉంది అది 4 అండి. నన్ను నమ్మి మరి దిగారు. అది నా తప్పు కాదు, మీరు నమ్మినందుకు మీ తప్పు అది. సో మనం 5th ఫ్లోర్లో దిగాల్సింది 4th ఫ్లోర్లో నన్ను నమ్మి నేను దిగారనమాట. దిగితే ఇప్పుడు మనకి నడక అయిపోయింది. నడక స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ బఫే సిస్టమే, మనమే వేసుకొని తినాలి. బట్ చాలా మంది ఇక్కడ చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. అది చూసే మనం కొంచెమే వేసుకొని తినాలి అన్నట్టు ఒక మైండ్ సెట్ వచ్చేసింది. అందుకే కావాల్సినంత మాత్రం వేసుకొని తినేసి దాని తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కదా. నాకు ఈ గోర్లే ఇరిటేషన్ వస్తుంది తినేటప్పుడు, కానీ మామూలు అప్పుడు చాలా బాగుంది, కానీ తినేటప్పుడు నాకు నచ్చట్లేదు, తినడమే అవ్వట్లేదు. నిన్నటి నుంచి అమ్మే తినిపిస్తుంది నాకు. తీసేనా గోర్లు, ఇవి తీయడానికి మనసు రావట్లేదు, తినలేకపోతున్నానని ఒక బాధ ఉంది. ఎందుకు తినలేకపోతుంది? చింపేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. చపాతీ చింపితే నేను తినేస్తాను కాబట్టి. ఇంట్లో ఉంటే నేను చపాతీలే తిన్నాను, కానీ ఇక్కడ మాత్రం బోల్డ్ చపాతీలు తిన్నాను, ఎందుకంటే నేను రైస్ తినలేకపోతున్నాను ఈ నీడ్స్తో. సో నేను ఫిక్స్ అయిపోయాను కూరలు తీసేద్దామని. కూర వచ్చేసింది గాయ్స్. కూర వాటి విషయాలే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. పన్నీర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఫుల్గా తినేసాం అనమాట. లిఫ్ట్ రాలేదు, సో వెయిటింగ్ అనమాట. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మనకు చాలా నిద్ర వచ్చేస్తుంది, చాలా టైర్డ్ అయిపోయాము, తినేసి టైర్డ్ అయిపోయాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్స్ కూడా లేవు. ఇప్పుడు ఇంటికి వచ్చేయడమే. అనిపిస్తుందో మీకు వ్యూ, ఇక్కడ నుంచేమో మనకి ఈ వ్యూ. A few moments later. ఏంటి అప్పుడే డ్రెస్ చేంజ్ అయిపోయింది అంటే, మేము ఆఫ్టర్నూన్ స్లీప్ వేసేసి మళ్ళీ లేగేసి డ్రెస్ కూడా మార్చుకొని వచ్చేసాం అనమాట. మనం ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్కి వచ్చామన్నమాట. లైన్లో ఉన్నాం. అక్కడేమో మిక్చర్, మురి మిక్చర్. నాకు ఇవా బిస్కెట్సా? ఇవేంటి బిస్కెట్స్? డోక్లా తినలేదు దొరకు. డోక్లా ఓ ఫరాలి పట్టీస్ అంట ఏదో. ఇంకా ఏమో బిస్కెట్స్ ఉన్నాయి. ఇదేంటి టోస్ట్ శాండ్విచ్. నేనైతే ఇన్ని వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేశాక మళ్ళీ వద్దాం. బిస్కెట్స్, కేక్స్, రస్క్ అన్నీ ఉన్నాయి. ఓకే గాయ్స్, కేక్ కేక్ కేక్. సౌందర్యకి టీ కూడా తీసుకుంటుంది. సౌందర్యకి వీళ్ళు ఎక్కడికో వెళ్ళి కూర్చుని పోయారు. నేను ఒక ప్లేస్లో కూర్చున్నా, వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చున్నా. లాస్ట్లో తింటావా? తిన్నావా ఎప్పుడన్నా? ఇది కార్టూన్లో చూసాను దోక్లా. నేను ఇది దోక్లా గ్రీన్ చట్నీతో తినాలి. వడలా ఉంది, కొంచెం స్వీట్ ఉంది. స్వీటా కారమా అనేది తెలియదు. స్వీటా కారమా? పులిహోరని ఇలా చేసినట్టుంది. మనం ఇప్పుడు డీజేకి వెళ్ళిపోతున్నాం. డీజే ఉందో లేదో తెలీదు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఇదే ఫ్లోర్ కాబట్టి. నిన్న కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం పైకి వెళ్ళబోతున్నాం. మీకు చూపిస్తా. మాకు ఇక్కడ నుంచి చేపలు కూడా కనిపిస్తున్నాయి. మంచి గాలి వస్తుంది కానీ ఇక్కడ నుంచి. దేవ్యూ చూసుకో, వెట్ ఫ్లోర్. ఇక్కడ చాలా కాషన్స్ వేశారు, వెట్ ఫ్లోర్, ఇంకా గ్లాస్లో లీన్ అవ్వకండి అని. నువ్వు నన్ను పట్టుకోక నేనే నడుస్తాను. మన షిప్ ఇటు నుంచి చూస్తే కదిలేదు తెలుస్తుంది. ఓ మై గాడ్. నేను యాక్చువల్గా బీచ్కి వెళ్ళడం అంటే నాకు చాలా భయం. నీళ్ళంటే నీళ్ళు భయం కాదు, నీళ్ళంటే సముద్రం భయం అనమాట. ఇప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తినడానికి అవుతున్నా. అప్పుడే డిన్నర్ టైం అయిపోయింది. అప్పుడే మళ్ళీ యాక్చువల్గా మనం ఈరోజు ఒకటి మిస్ అయిపోయాం. భలే భలే ఒకటి ఒక షో ఈవినింగ్ కూడా ఉంటుంది అనుకున్నాం, అలాగే వేసి ఉంటుంది ఆ పేపర్లో. బట్ మేము రాంగ్గా అర్థం చేసుకున్నాం. సో అది మార్నింగ్ అయితే మిస్ అయిపోయింది. 2 hours. సో మాకు బోర్ కొట్టాం. ఐస్ ఇప్పుడైతే మన రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది, కానీ మనం నిద్రపోబోతున్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ మనం
6:30కి కాదు 6:30కి మనం బ్రేక్ఫాస్ట్ తినాలి అండ్ 8:30కి మనం ఇంటికి వెళ్ళిపోతాం సో 8:30కి అంతా మనల్ని అక్కడ దించేస్తారంట. సో మార్నింగే 6:30 నుంచి బ్రేక్ఫాస్ట్, త్వరగా లేగాలి కాబట్టి మేము ఈరోజు త్వరగా పడుకోబోతున్నాం. బాయ్ ఇష్క్యూల్.